వరకు అది దాంట్లో ఈయన మార్కులు 30 20 వేయాలి పర్యావరణ విషయంలో. ఎందుకంటే ఆయన నోటితో ఆయనే చెప్పారు కదా ఫ్యాక్టరీలు పారిపోతాయని. ఆ మొక్క జగన్ ఉన్నా మరి అదే కదా జరిగేది. ఫ్యాక్టరీలు పోతాయి కాబట్టినే చంద్రబాబు అయినా కాపాడుకొచ్చాడు, జగన్ అయినా కాపాడుకొచ్చాడు. అప్పుడు తప్పు పెట్టాం, ఇప్పుడు మనం రైట్ అదే సైలెంట్ కూరుకుంటున్నాం. అదే ఫ్యాక్టరీలు వెళ్ళిపోతాయి కదా, ఆక్వా పరిశ్రమల గురించినో లేకపోతే మందుల పరిశ్రమల గురించినో ఇవన్నీ. బట్ ఆయన చేస్తుంది కరెక్ట్, అందులో డౌట్ లేదు. కానీ పర్యావరణానికి సంబంధించి ఆయన తీసుకునే శ్రద్ధలో అటవీలకు సంబంధించిన దాంట్లో మాత్రం 100కి 80 మార్కులు వేయాలి. అడవుల విషయంలో విస్తరణ వ్యవహారానికి మీద మాత్రం సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. జంతువులకు సంబంధించింది కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాడు. ఆ విషయంలో 100కి 80 మార్కులు వస్తాయి. అదే సందర్భంలో ఈ టెక్నాలజీని అటవీ శాఖ దాంట్లో వాడడంలో మొన్న ఏనుగులకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇది దేశం మొత్తానికి ఈయన పాఠం అవుతాడు. మేబీ మిగతా అదే రాష్ట్రాలు కూడా తెప్పించుకుంటారు. అది చాలా మంచి ఇది సక్సెస్, ఆయన కెరీర్ లో అతిపెద్ద సక్సెస్ అది. ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు ఎర్రచందనం దొంగలకి అది పెడితే అది ఇంకొక సక్సెస్ అవుతుంది, అది ఇంకొక సక్సెస్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అది పగలగొట్టి పోతారు వాళ్ళు అంతేనా. ఇప్పుడు పుష్పాలు చూపెట్టలేదు, తీసి అవతల వేసిపోతారు. ఇప్పుడు ఒకటేంటంటే చెప్పి చేయకూడదేమో. ఇంకొకటి ఏంటంటే స్మగ్లింగ్ అనేది ఎందుకు నడుస్తుంది బేసిక్ గా, అది నువ్వు వాడకపోవడం వల్ల. ఎర్రచందనం నువ్వు వాడు, నువ్వెందుకు